హలో స్మార్టీస్. నేను మీ ముందుకు కొన్ని విషయాలు షేర్ చేసుకుందామని వచ్చాను. రీసెంట్‌లీ వైరల్ అవుతున్న నాన్ వీషణ అతను యూట్యూబర్ అనమాట. సో, మన వల్ల వాడికి లక్షలు, లక్షలు, లక్షలొస్తున్నాయి. సో, వాడు దాన్ని అలుసుగా తీసుకున్నాడు. అంటే మనల్ని ఒక పిచ్చి వాళ్ళలాగా చూస్తున్నాడనమాట. సో, రీసెంట్‌లీ మన సీతాదేవిని అవమానించడం గానీ, గుడిలలో అలా తిట్టడం గానీ అదంతా నాకు కరెక్ట్ అనిపించలేదు. సో, వాడి ధైర్యం ఏంటి అంటే ఎవరు వాడిని అన్‌ఫాలో చేయరు, అన్‌సబ్‌స్క్రైబ్ చేయరు అని. బట్ మనం చేస్తాం. ఇప్పుడు వాడి ఇన్‌స్టాగ్రామ్‌లో 1.8 ఉండేది, 1.8 మిలియన్ ఉండేది. ఇప్పుడు 1.3కి వచ్చింది. ఇంకా తగ్గాలి. ఆల్మోస్ట్ 90% హిందూస్ ఉన్నారు. వాళ్ళకి దేవుళ్ళ పైన నమ్మకం ఉండి, రెస్పెక్ట్ ఉంటే మాత్రం వాడిని సీరియస్‌లీ అన్‌ఫాలో చేసేయండి. అలాంటి వాడిని ఎంకరేజ్ చేయడం కాదు. చాలా మందికి చాలా టాలెంట్స్ ఉంటాయి. సో, వాళ్ళని ఎంకరేజ్ చేయండి. వాడు ఏం చేస్తున్నాడు? వాడు మొత్తం దేశాలు దేశాలు తిరుగుతున్నాడు. అన్ని పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతున్నాడు. వాడికి అసలు అవసరం లేని దాంట్లో ఇంటర్ఫియర్ అవుతున్నాడు. అసలు అలా అవ్వడం కరెక్ట్ కాదు. ఇంతమంది వాడిని ఫాలో అవుతున్నారంటే వాడిలో ఏదో కంటెంట్ నచ్చి అవుతున్నారు. బట్ వాడి కంటెంట్ ఇప్పుడు వల్గారిటీగా మారిపోయింది. సో, మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మనం హిందూస్. ఆల్మోస్ట్ హిందూస్, క్రిస్టియన్స్, ముస్లిమ్స్ ఎవరైనా కానివ్వండి. ఈరోజు హిందూ దేవుళ్ళకి జరిగింది రేపు ఇంకొకరికి జరగొచ్చు. సో, మనమందరం మైండ్‌లో పెట్టుకోవాల్సింది అలాంటి వాడిని ఎంకరేజ్ చేయకుండా టాలెంట్ ఉన్న వాళ్ళని మాత్రమే ఎంకరేజ్ చేయండి. నాదేదో 600 సబ్‌స్క్రైబర్స్ అనుకోండి. అసలు నా వీడియోస్ చూస్తారా? చూడరా? అది పక్కకు పెడితే, నా వీడియో ఎవరికి రీచ్ అయినా వాళ్ళు ఒక్కరు అన్‌ఫాలో చేసినా చాలు. దానికంటే నాకు ఇంకా వేరే హ్యాపీనెస్ ఏది ఉండదు. సీరియస్‌లీ చెప్తున్నా మనందరం వాడిని సపోర్ట్ చేయొద్దు. ఇదే మన ఎయిమ్.